ఓకే. ఇక్కడ సిస్టమ్ ఆన్ చేసుకున్నాం. బూటింగ్ ఆప్షన్ కోసం మనకు ఇక్కడ F12 గాని, F11 బటన్ గాని ప్రెస్ చేసుకున్నాం. ఇక ల్యాప్టాప్ అనేది బూటింగ్‌కెళ్ళిపోయింది. ఇక మనకు వాయిస్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కాబట్టి ఇక ఆప్షన్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సెటప్ స్టార్టింగ్‌కి వెళ్ళిపోయింది. ఐ డోంట్ హావ్ ఏముంది ఇక్కడ ఐ డోంట్ హావ్ ప్రోడక్ట్ కీ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఆప్షన్ ఏముంది ఇక్కడ మళ్ళీ ఐ యాక్సెప్ట్ దిస్ లైసెన్స్ టర్మ్స్ మళ్ళీ ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి ఆప్షన్ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ విండోస్ ఓన్లీ అని చెప్పేసి ఉంది. మళ్ళీ ఇక్కడ ఆన్ చేసుకోవాలి. ఇది మన దీని లోపల ఎంత జీబీ ఎస్ఎస్డి ఉందంటే దీని లోపల 128 జీబీ ఎస్ఎస్డి ఉంది కాబట్టి ఇక దీన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ న్యూ క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఓకే చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. ఓకే. ఇలాంటి మూవీస్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ వచ్చేసి ఎంఎస్ కంప్యూటర్స్. ఓకే. ఇక్కడ ఏమంటుంది ఇక్కడ లోడింగ్ అవుతుంది. గెటింగ్ ఫైల్స్ రెడీ ఫర్ ఇన్స్టాలేషన్. ఓకే. స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనకు 0%లో ఉంది. ఒక వితిన్ 10 to 15 మినిట్స్లో మనకి ఇక్కడ బూటింగ్ సిస్టమ్ మొత్తం ఓఎస్ అని ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఎందుకు అంత స్పీడ్ ఉందంటే దీని లోపల మనకి వచ్చేసి విండోస్ ఎస్ఎస్డి అని దీని లోపల ఇన్స్టాలేషన్ చేసి ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ మనకి ఇంత ఫాస్ట్ ఉంటుంది. మనకు వచ్చేసి మనకి ఎస్ఎస్డి అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ 128 జీబీ కానీ 256 జీబీ కానీ 512 జీబీ కానీ దీంట్ లోపల సాటా ఎస్ఎస్డి వచ్చేసి మనకి ఇలా ఉంది ఇక్కడ. ఓకే. వీడియో అనేది కంటిన్యూ ఉంది. ఏం కటింగ్ ఏం చేయలేదు. కంటిన్యూగా నడుస్తానంటే ఇలానే నేను వీడియో కూడా ఇలానే అప్లోడ్ చేస్తాను. ఇక్కడ మనం 68% వెళ్ళిపోయింది. ఇక్కడ 70%.
మనం ఒకసారి సిస్టమ్ మనకి మళ్ళీ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఓఎస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఇక్కడ గెటింగ్ రెడీ అని చెప్పేసి మనకు ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ. ఒక జస్ట్ మూమెంట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనకి దీంట్లో ఏమంటుంది ఇక్కడ రీజన్ ఎక్కడ ఉంది ఏది ఉంది అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మనకు కావాల్సిన ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ
ఓకే, ఇండియాని పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసుకోవాలి. ఇండియా పెట్టేసాం, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇండియా క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ చేసుకున్న తర్వాత ఎస్సీ క్లిక్ చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ స్కిప్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు నెట్వర్క్ ఉందా ఉంటుంది. ఇక్కడ నెట్వర్క్ అనేది ఇక్కడ ఆన్లో ఉంటే ఏమైతుందంటే ఆటోమేటిక్గా మన ఇక్కడ నెట్వర్క్ అనేది ఆఫ్లోనే చేసుకుంటే మనకి ఇన్స్టాలేషన్ స్పీడ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ కంటెంట్ లిమిటెడ్ స్పీడ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏదో కంప్యూటర్ నేమ్ ఏది కావాలి ఇక్కడ ఒక ట్రీస్ అని చెప్పేసి చేసినాం. నెక్స్ట్ వరకు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లేదా ఎంటర్ చేసుకోవచ్చు. ఇక మనకు మళ్ళీ నాట్ నౌ క్లిక్ చేసుకోవాలి. జస్ట్ మూమెంట్ ఇక్కడ మన ఓఎస్ అనే ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఏవైతుందో అవన్నీ సాఫ్ట్వేర్స్ ఇప్పుడు దీంట్లో ఇన్స్టాలేషన్ మనం చేసుకోవాలి. ఇది మనకు ఓఎస్ వచ్చేసి మన ఇక్కడ విత్ ఇన్ ఒక 12 minutes, ఒక 1 minute, ఒక 13-14 minutes మన ఇక్కడ ఓఎస్ అనే ఇన్స్టాలేషన్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇలాంటి మోడల్స్ మన ఛానల్ వస్తూనే ఉంటాయి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చేసి ఎంబెస్ కంప్యూటర్.